రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం బస్తేపూర్ సర్పంచ్ అభ్యర్థి లక్ష్మీ శివయ్య 51 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అనంతరం నేరుగా కౌంటింగ్ నుండి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. బస్తేపూర్ గ్రామ పంచాయతీలో 8 వార్డులు 800 పైచీలకు ఓట్లు ఉన్నాయి. బస్తేపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా భూమిని లక్ష్మీ శివయ్య, దండు సరితారాజు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో భూమిని లక్ష్మీ, దండు సరితపై 51 ఓట్ల మెజారిటీతో సర్పంచ్ గెలిచినట్టు రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించారు. ధృవీకరణ పత్రం అందజేశారు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక జరిగింది. బస్తేపూర్ ఉప సర్పంచ్ గా నామ అమర్నాథ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మీ శివయ్య మాట్లాడుతూ గ్రామ ప్రజలు నమ్మకంతో సర్పంచ్ గా తన గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. గ్రామ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎల్లవేళలా గ్రామాభివృద్ధికి పాటుపడతానని అన్నారు. గ్రామ సమస్యలు తెలుసుకొని ప్రతి సమస్యను గ్రామ ప్రజల సహకారంతో పరిష్కరిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తారని తెలిపారు. ఉప సర్పంచ్ నామ అమర్నాథ్ మాట్లాడుతూ సర్పంచ్ గ్రామాభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు. పట్లల్లో బుచ్చిరెడ్డి, నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ అండ్ స్కూల్ అసిస్టెంట్. అయితే మన గ్రామం బస్తేపురం లోపల ఏదైతే స్థానిక సంస్థలు ప్రథమ పౌరుడు ఎలక్షన్స్, ఉప సర్పంచ్ మెంబర్స్గా ఏవైతే ఎన్నికలు జరిగినాయో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిసినాయి. అయితే ఎవరెవరైతే గెలిచిండ్రో అందరి మీద ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు ఏర్పడ్డాయి. గెలవంగానే అయిపోదు. గెలిచిన తర్వాత ఉండే గ్రామంలో ఉండే సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని ప్రజలు మీ మీద ఉంచినటువంటి నమ్మకాలను నెరవేర్చేటటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా రోడ్ల విషయం కానీ, డ్రైనేజ్ విషయం కానీ, మంచినీళ్ళకు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోల మంచినీటి సౌకర్యం కల్పిస్తాము అని, స్పెషల్గా మంచినీళ్ళు ఏదైతే డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ పెడతామని, అనేక రకాల ఇంకా స్పోర్ట్స్కు సంబంధించినటువంటివి ఏదైతే చెప్పినరో ఇవన్నీ కూడా సాధ్యమయ్యేటటువంటివే. సాధ్యం కాని హామీలు కావు. మనకు ఏదైతే అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యే సహకారము, ఎంపీ సహకారం తీసుకొని మనము ఆ యొక్క ప్లాంట్, వాటర్ ప్లాంట్ కానీ, స్పెషల్గా యువకులకు కావాల్సినటువంటి ఏదైతే మనకు ఆటలకు కావాల్సినటువంటి సామాగ్రిని మనం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా అవుతుంది. అయితే ఇంకా మిగిలి ఉన్నటువంటి రోడ్లకు కూడా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే కాదనేది లేదు. 1కి 4 సార్లు వెళ్ళాలి. అంబేద్కర్ బిల్డింగ్ కానీ, ఇంకా మనకు కావాల్సినటువంటి యువకులకు ప్రత్యేకమైనటువంటి స్థలం కేటాయించబడ్డది. అక్కడ కూడా ఆ బిల్డింగ్ కూడా సమిష్టిగా మీరు వెళ్ళినట్లయితే మాకున్నటువంటి అనుభవాన్ని జోడించుకుంటూ గ్రామంలో ఉండేటటువంటి పెద్దల సహకారం తీసుకొని ఇక్కడ ఉండేటటువంటి ఇన్కంప్లీట్ వర్క్ ఏదైతే గుడికి ఉన్నదో ఈ గుడికి కూడా మీ అందరి సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో మనము దీన్ని పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మనము ఏదైతే ఎలక్ట్ కాబడ్డారో మీ అందరికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నెక్స్ట్ మనము ఎవరికి కూడా కల్మషాలు మనకు అవసరం లేదు. నా పేరు లక్ష్మి. నన్ను ఎన్నుకున్నందుకు, పోటీగా చేసినందుకు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. మాది కట్టెగుర్తు. గ్రామ అభివృద్ధికి అయ్యి తోడుగా ఉంటాను ఊరు ప్రజలకు. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. నా గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఇట్లా ధన్యవాదాలు. ఈ గ్రామ అభివృద్ధికి ఎల్లవెల్లా చూడుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మీకు ఎలాంటి కష్టం వచ్చినా నా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. మీకోసం 24 గంటలు మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ గ్రామ అభివృద్ధికై నేను తోడ్పడతాను. మీ అందరికీ ధన్యవాదాలు. నా పేరు బి ఆనంద్. నన్ను 7th వార్డు మెంబర్గా గెలిపించిన నా వార్డు సభ్యులకు, నన్ను నమ్మి నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి అండగా నేను ఉంటూ, మా వార్డులో ఎలాంటి సమస్య వచ్చినా, మా గ్రామంలో ఎటువంటి సమస్య వచ్చినా ఎల్లప్పుడూ వారికి అందుబాటులో ఉండి ఆ రోడ్ల నిర్మాణాలకు, వీధి లైట్ల నిర్మాణాలకు, మేము ఇచ్చిన మేనిఫెస్టోలో గల అన్ని హామీలు అమలుకు నా వంతు ప్రయత్నంగా సర్పంచ్కి సహకరిస్తూ, మా తోటి వార్డు మెంబర్లు అందరము ప్రతి మీటింగ్లో గ్రామాభివృద్ధికి తీసుకోవాల్సిన
పథకాల గురించి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల గురించి, ఇంకా వివిధ రకాల రుణాలు, గ్రాంట్ల గురించి పై స్థాయి అధికారుల నుంచి సమాచారం తీసుకొని వాటికి ఏ విధంగా రావాలో ఏ విధంగా తెలుసుకోవాలనో తెలుసుకొని వాటిని అమలుపరిచే విధంగా, గ్రామంలో అమలుపరిచే విధంగా మేము మా గ్రామ సభ్యుల అందరికీ వివరిస్తూ సర్పంచ్కి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మా యొక్క సమస్యలను సర్పంచ్కి ఎప్పుడు తెలియజేస్తూ మా యొక్క సహాయ సహకారాలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా పేరు నామ అమర్నాథ్. నేను 2వ వార్డు నుంచి పోటీ చేశాను. నా గుర్తు గ్యాస్ గుర్తు. నా వార్డు నేను ఎన్నికైన తర్వాత వార్డు మెంబర్ నన్ను ఉప సర్పంచ్కి ఎన్నుకున్నారు. నా వంతు వరకు ఎంత సాయమో అంతవరకు నేను మా ఊరి కోసం చేస్తాను. ఏమైనా సీసీ రోడ్లు ఇట్లా ఏమన్నా ఉంటే వీళ్ళకి ఫండ్స్ గురించి పోరాడతాము, తెచ్చుకుంటాము, మేము అభివృద్ధి చేసుకుంటాం. సొంత నీళ్ళేసే ఖర్చు పెట్టి మేము బిల్లు కోసం పోరాడతాం. ఇంకో మెంబర్ అందరికీ నమస్కారం. మాది 6వ వార్డు. మేము ఏకగ్రీవంగా ఎన్నికైనాము. 6వ